మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు జీవీఎంసీ పరిధిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి కాపులపాడులో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ సైట్ కానివ్వండి, అదేవిధంగా జిందాల్వార్ ఆధ్వర్యంలో నడుస్తున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఈ రెండింటిని కూడా సందర్శించడానికి గౌరవ కమిషనర్ కేతన్ గారితో కలిసి ఇంకా ఇతర జీవీఎంసీ ఉన్నతాధికారులతో కలిసి ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. మరి ఏదైతే ఈ వేస్ట్ కలెక్షన్ కానివ్వండి, ప్రాసెసింగ్ కానివ్వండి ఏదైతే జరుగుతుందో అది మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి రాబోయే 2-3 నెలల కాలంలో దాదాపుగా ఒక 95 ఎలక్ట్రిక్ వాహనాలని జీవీఎంసీకి అందించబోతున్నాం. వాటి ద్వారా ఇంకా మెరుగ్గా డోర్ టు డోర్ కలెక్షన్ అనేది జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నగరంలో కూడా ఎయిర్ క్వాలిటీ కూడా మెరుగుపడాలి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనం ప్రగతిని సాధించాలి అని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. మరి దానికి గాను అందుకనే ఈవీస్లోకి ఇవాళ వేస్ట్ కలెక్షన్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడినట్లయితే పొల్యూషన్ కూడా, కాలుష్యాన్ని కూడా మనం నియంత్రించవచ్చు, ఎయిర్ క్వాలిటీని కూడా మనం పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 95 వాహనాలని మేము రాబోయే 2-3 నెలల్లోనే జీవీఎంసీకి అందించబోతున్నాం. అంతేకాకుండా ఇందాకనే కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది, కాంపాక్టర్స్కి సంబంధించి కూడా ఇంకా అదనంగా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వారు తెలియజేస్తే వాటిని కూడా సమకూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మొబైల్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్గా మనం కాంపాక్టర్స్ని వినియోగించుకోవచ్చు. తద్వారా వేస్ట్ కలెక్ట్ అయిన వేస్ట్ని ప్రాసెసింగ్ ఫెసిలిటీకి ఇంకా ఎఫిషియెంట్గా తీసుకురావచ్చు. కాబట్టి కాంపాక్టర్స్ కూడా పెద్ద ఎత్తున మేము ప్రొక్యూర్ చేయబోతున్నాం. దానిలో జీవీఎంసీ రిక్వైర్మెంట్ని కూడా మేము త్వరలోనే ఫుల్ఫిల్ చేస్తాం. ఇక్కడ కాపులపాడులో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయినటువంటి చెత్త ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85 లక్షల టన్నుల చెత్తని దాన్ని క్లియర్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చేపట్టడం జరిగింది. మరి గతంలో క్లియర్ చేసిన తర్వాత కూడా ఇంకా దాదాపుగా మరి 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త, పాత చెత్త ఏదైతే పేరుకుపోయిందో ఇక్కడ దానిని క్లియర్ చేసే బాధ్యత జిగ్మా కంపెనీ వాళ్ళకి మేము ఇచ్చాం. మరి ఆ కంపెనీ యొక్క పనుల్ని పర్యవేక్షించడానికి నేను స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది కమిషనర్ గారితో కలిసి. మరి ఇప్పటికే 163,107 మెట్రిక్ టన్నులు జూలై 11వ తేదీకి వారికి అప్పచెప్పినటువంటి 2,01,400 మెట్రిక్ టన్నుల కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దానిలో 163,107 మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 80.99% ఇప్పటికే క్లియర్ చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఒక 38,293 టన్నులు ఉంది. ఆ పనులన్నీ కూడా ఇక్కడ పర్యవేక్షించాం. ఇక్కడ క్లియర్ చేస్తున్నటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దానిలో నుంచి ఆర్డిఎఫ్, రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూల్, అది తీసి దానిని ఇక్కడ ఉన్నటువంటి డబ్ల్యూటీ ప్లాంట్, మన జిందాల్వార్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్లాంట్కి అందించడం, అదేవిధంగా మిగతా ఇనర్ట్స్ కానీ, అదేవిధంగా మిగతా సిల్ట్ కానీ, సాయిల్ కానీ ఉందో దాన్ని సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్స్కి పంపించేటటువంటి కార్యక్రమం అంతా కూడా పర్యవేక్షించడం జరిగింది. ఎక్కడా కూడా క్వాలిటీ ఆఫ్ వర్క్లో ఎక్కడా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తి ఉండదు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ వారికి కూడా గట్టిగా చెప్పడం జరిగింది, క్వాలిటీలో చేసేటటువంటి పనిలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ డాష్బోర్డ్ని మేము ఒకటి పెట్టుకుని ప్రతి ఒక్క డేటాని మేము క్యాప్చర్ చేస్తూ ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యనే కొన్ని మీడియాలో కూడా కొన్ని వార్తలు వచ్చిన తర్వాత కూడా నేను స్పందించాను. ఇమ్మీడియట్గా స్పందించి మరి అనేక రకాలుగా సమాచారాన్ని తెప్పించుకోవటమే కాకుండా ఈ రోజు నా కమిషనర్ గారితో కలిసి స్వయంగా ఇక్కడికి కూడా రావటం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి అంతా కూడా సక్రమంగా జరుగుతూ ఉంది. ఇంకా కూడా డే టు డే మానిటర్ చేసి అది పూర్తయ్యే వరకు కూడా ఆ కార్యక్రమాన్ని చేపడతాం. ఇంకా ఏమన్నా మిగిలింటే మళ్ళీ డ్రోన్ సర్వే చేపట్టి దానిని కూడా క్లియర్ చేస్తాం. ఇప్పుడే కమిషనర్ గారు కూడా అనేక ఇన్నోవేటివ్ ఐడియాస్ వారు చెప్తున్నారు. అక్కడ రీక్లెయిమ్ చేసినటువంటి ల్యాండ్ ఏదైతే చెత్త క్లియర్ చేసిన తర్వాత ఏదైతే మనం ల్యాండ్ని రీక్లెయిమ్ చేస్తామో అక్కడ మనం గ్రీన్ కవర్ పెట్టి భవిష్యత్తులో ఒక రకంగా ఒక టూరిజం స్పాట్గా కూడా మనం ఎందుకు దాన్ని డెవలప్ చేయకూడదు? ఎందుకంటే కొండల మధ్య ఎంతో అందంగా ఉంది ఈ ప్రదేశం. ఇప్పుడైతే చెత్తతో నిండిపోయింది, కానీ మనం ఎప్పుడైతే దాన్ని అంతా కూడా రీక్లెయిమ్ చేసి గ్రీనరీ పెంచుతామో దానిని టూరిజం పరంగా కూడా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాని మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ నేను చేస్తానని కమిషనర్ గారు చెప్పడం నిజంగా చాలా అభినందనీయం. అది ఖచ్చితంగా వారు చేస్తారన్న నమ్మకం కూడా మాకుంది. ఆ విధంగా ఎక్కడికక్కడ ల్యాండ్ రీక్లెయిమ్ చేసి దాన్ని గ్రీన్ స్పేసెస్గా
మార్చాలి. డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని మార్చాలన్నదే మా లక్ష్యం. భవిష్యత్తులో ఇంకా వేస్ట్ డంపింగ్ అనేది లేకుండా వేస్ట్ ప్రాసెసింగ్, ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయిపోయే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఒక పక్కన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్, ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి సేంద్రియ వ్యవసాయానికి కాంపోస్ట్ని అందించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏదైతే ఉందో మరి గత కొద్ది సంవత్సరాలుగా చాలా సమర్థవంతంగా ఈ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ప్లాంట్ కెపాసిటీని కూడా 15 మెగావాట్ల నుంచి 20 మెగావాట్లకి పెంచే కార్యక్రమాలు కూడా వారు చేపడుతున్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతిరోజు దాదాపు 1200 మెట్రిక్ టన్నుల వరకు వారు వేస్ట్ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు. మరి ఒక బాయిలర్ ఏదైతే మెయింటెనెన్స్లో ఉందో దాన్ని మళ్ళీ 10 రోజుల్లో తిరిగి పునఃప్రారంభించి పూర్తి స్థాయిలో ఈ ప్లాంట్ కూడా పనిచేస్తుంది. విద్యుత్ని, చెత్త నుంచి విద్యుత్ని ఉత్పత్తి చేసేటటువంటి కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి వచ్చేటటువంటి బాటమ్ యాష్ ఏ రకంగా దాన్ని డిస్పోజ్ చేస్తూ ఉన్నారు అన్నది కూడా మేము స్వయంగా వెళ్ళి చూసాం. ఆ ల్యాండ్ ఫిల్ అంతా కూడా పరిశీలించాం. సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్గా దాన్ని అక్కడ రూపొందించే కార్యక్రమం కూడా పరిశీలించాం. ఆ రకంగా ఓవరాల్గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి జీవీఎంసీ పరిధిలో జరిగేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ రోజున రివ్యూ చేయడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా జీవీఎంసీ ఒక రోల్ మోడల్గా, అంటే ఒక అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నటువంటి కార్పొరేషను మళ్ళీ ఈ రోజున ఒక అవార్డు కూడా దక్కించుకుంది. కాబట్టి ఇంకా కూడా ఏమాత్రం ఆ స్టాండర్డ్ తగ్గకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా, ఎన్నో ప్రముఖ కంపెనీలు కూడా వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్, అనేక కంపెనీస్ వస్తున్నటువంటి సందర్భంలో క్లీన్లెస్ అండ్ శానిటేషన్ విజన్లో ఎక్కడా కూడా మనం రాజీ పడకూడదు. అత్యద్భుతంగా మొన్ననే ప్రపంచ యోగా దినోత్సవాన్ని కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్థాయిలో మనం నిర్వహించుకున్నటువంటి నగరం కాబట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క ఫోకస్ కూడా ఎక్కువగా ఈ నగరం పైన ఉంటుంది. కావాల్సినటువంటి అన్ని రకాల సేవలు కూడా అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అండ్ గుడ్ విషెస్, ఎందుకంటే మనకి వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే ఈ ఒక 2 పెద్ద అవార్డ్స్, అదేవిధంగా ఇంకా కొన్ని అవార్డ్స్ రావడం జరిగింది. ఎస్పెషలీ మనకి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ద్వారా స్టార్ట్ చేసిన స్వచ్ఛ భారత్ అభియాన్, అదేవిధంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ద్వారా స్టార్ట్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కానీ 2 కార్పొరేషన్స్ కూడా ఒక పెద్ద అవార్డ్స్ రావడం జరిగింది. మిగతా కార్పొరేషన్స్కి కూడా అవార్డు రావడం జరిగింది. నాకు ఖచ్చితంగా భాగస్వామి అయ్యి అందరి ప్రజలందరికీ నమస్కారం. నేను చాలా ధన్యవాదాలు కూడా. ఇక్కడ వేస్ట్ డిస్పోజల్కి వచ్చేసరికి ఆల్రెడీ విశాఖ కార్పొరేషన్ ఒక స్థాయిలో ఉంది. ఈరోజు మనకి ఆనరబుల్ చైర్మన్ గారు కూడా విజిట్ చేశారు. సో ఒక స్థాయిలో ఉంది. లెగసీ వేస్ట్ కూడా 3 phases కంప్లీట్ అయినాయి. 4th phase ఇప్పుడు జరుగుతుంది. దాంట్లో కూడా ఆల్మోస్ట్ 60-70% కంప్లీట్ అయింది. అదేవిధంగా సైట్ రిక్లమేషన్ కూడా మేము చూస్తున్నాము. సో ఏ విధంగా ఒక లెగసీ వేస్ట్లో డిస్పోజ్ చేస్తూ దానికి బై ప్రొడక్ట్గా ఒక సైట్ మాకు తయారవుతుంది, ఒక 2.5 ఎకరా. దాంట్లో ఒక భాగం మేము తీసుకొని ఒక మంచి టూరిజం ప్రాజెక్ట్ కూడా చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అదే కాకుండా మనకి ఇప్పుడు జిందాల్లో కూడా చూస్తే ఆల్ ద ఫ్రెష్ వేస్ట్ ఈస్ గెటింగ్ డిస్పోజ్డ్ ఎండ్ టు ఎండ్. ఇప్పుడు సెకండ్ బాయిలర్ మెయింటెనెన్స్లో ఉంది. అది కూడా అయిపోయినాక డబల్ బాయిలర్స్తో ఆల్మోస్ట్ 1000 ton పైన కెపాసిటీతో మేము డిస్పోజ్ చేయడానికి ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. సో అలా చూస్తే మన స్వచ్ఛాంధ్ర చైర్మన్ గారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. సో అది భాగంగా ఇది కాకుండా మనకి రెగ్యులర్ డోర్ టు డోర్ కలెక్షన్కి కూడా 80-90% మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. అది కూడా మేము చాలా తొందరగా రీచ్ అవుతాము. ఇంకా గవర్నమెంట్ స్థాయిల నుంచి మాకు వచ్చిన ఏవైతే సహాయం ఉన్నాయో, కాంపాక్టర్స్ బింగ్ సంబంధించి కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి కానీ, జీటీఎస్ ఆపరేషన్ సంబంధించి కానీ, అదేవిధంగా రకరకాల సెగ్రిగేటర్ టెక్నాలజీ సంబంధించి కానీ ఏవైతే హెల్ప్ మాకు అసిస్టెన్స్ మాకు వస్తుంది, దానికి కూడా స్టేట్ గవర్నమెంట్కి ధన్యవాదం వ్యక్తం చేస్తున్నాము. మీ మీడియా తరఫున ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదం. అదే కాకుండా ఒకటి మెసేజ్, మన చెత్త మన వెల్త్ లాగా కాపాడుకోవాలి. ఎక్కడైనా మాకు విన్స్ ఉంటే అక్కడ మాత్రమే పెట్టాలి. చెత్త రోడ్ పైన పెట్టడానికి వీలు ఉండకూడదు. బండిలో పోయినా కూడా, ఆఫీస్లో పని చేసినా కూడా, ఇంట్లో ఉన్నప్పుడు కూడా చెత్త ఖచ్చితంగా ఆయనకి ఉన్న చోట్లలో మాత్రమే పడాలి. అదే మా బాధ్యత. అదే బాధ్యత మేము కాపాడుకుంటేనే అది మనకి ఒక నేషనల్ సర్వీస్ లాగా ఉంటుంది, మనకి సెల్ఫ్ సర్వీస్ లాగా ఉంటుంది. గాడ్లీనెస్ ఇస్ ద క్లీన్లీనెస్. థ్యాంక్ యూ.